ప్రస్తుతము భారతదేశంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో జరుగుతున్నటువంటి బీహార్ ఎన్నికలు ఇవి ఖచ్చితంగా తమ యొక్క ప్రముఖమైనటువంటి పాత్రను రాజకీయాల్లో పోషించేటువంటి అవకాశం ఉన్నది. నితీష్ కుమార్గా ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అతన్ని పక్కన పెట్టి బీజేపీ పార్టీ స్వయంగా తమ యొక్క పార్టీ అభ్యర్థిని ముఖ్యమంత్రిగా నియమిస్తున్నటువంటి ఈ యొక్క పక్షంలో మొదటి దఫా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేటువంటి రెండవ దఫా ఎన్నికలలో భవిష్యత్తు తేలనుంది. కాబట్టి ఇక్కడ మోడీ సర్కారుకు నితీష్ కుమార్ ఏమైనా తమ యొక్క పార్టీ ఎంపీలతో మద్దతు కొనసాగిస్తారా లేకుంటే స్వతహాగా తమ యొక్క మద్దతును ఉపసంహరిస్తారా అనేది ఇప్పటి వరకైతే ఏమీ తెలియడం లేదు. నితీష్ కుమార్ లో ఉన్నటువంటి రాజకీయ నాయకుడిని పసిగట్టడం, ఆ యొక్క రాజకీయ ఉద్దేశాలను కనుక్కొని నడవడంలో బీజేపీ ఇక్కడ విఫలం అవుతూ కనబడుతున్నది. రేపు ఆర్జేడీతో కలిసి తమ యొక్క ప్రభుత్వాన్ని తాను ముఖ్యమంత్రిగా కొనసాగడానికి కూడా ఇక్కడ అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నవి. కాబట్టి బీహార్ రాష్ట్రంలో ఏం జరుగుతుంది చూడవలసి వస్తున్నది ఖచ్చితంగానే.